ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన దినిచ్చి చురుకని మెలుకును అనుగ్రహించి మరో సూర్యదినిచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవునికి ఒక కృప మనతో ఉండేలాగిన దేవుని పాదాల చెంత మొదలుపెడతాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికిరము కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృప వల్ల తండ్రి ఇంతకాలం మమ్మల్ని సజీలకులోంచి కాచి కాపాడి భద్రపరిచి తండ్రి మరో నూతన దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజంతట్లో నాయన మీరు ఎక్కల చోట మమ్మల్ని భద్రపరచండి, కాచి కాపాడి సంరక్షించండి అయ్యా. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలోనూ తప్పిపోకుండా అయ్యా మీ వైపు చూస్తూ మీ చిత్తానుసారం బిడ్డలుగా మీకు మహిమకరంగా మీ కొరకునైనా మేము నమ్మకంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. ఈరోజు అంత పనిపాట్ల తోడుగా ఉండండి, సహాయం చేయండి, కృప చూపించండి. ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి. ప్రతి దాంట్లో మీ కాపుదల భద్రత దయచేయండి. తలపెట్టే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి ఆయన. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సమయంలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఏ విషయమే మీ పాదాల చెంత మొరపెడుతున్నారు నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీకు మేలుతో నింపండి. మీ కృప బిడ్డల పట్ల చూపించండి. అదేవిధంగా ఎంతమంది ప్రార్థన వసతి కోరినారో వాళ్ళందరూ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఉండి, అనారోగ్య పరిస్థితి కావచ్చు తండ్రి, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అప్పుల బాధ కావచ్చు నాయన తండ్రి, ఇంకా ఏ విషయం గురించి మొరపెడుతున్నారు బిడ్డలు నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఎంతమంది బిడ్డలు నాయన ఈరోజు తమ జన్మదినాలు జరుపుకుంటున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఎంతకాలం కాచి కాపాడారు నాయన. నూతన సంవత్సరం దాయకిటిని ఇచ్చారు, అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంక ముందు కూడా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మాయంపరిచి మీ కొరకు నేను నమ్మకంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకుంటారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి, ఆశీర్వదించండి, ఫలించే జీవితాలు దయచేసి తండ్రి రాబో తరాలకి ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండేలాగా మీ సహాయం దయచేయండి. సహాయం ఇస్తున్న మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారు నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. మీ అందరూ నిరీక్షణ చేత ఆదరింపబడి మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప దయచేయండి. కృపనిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. ఈరోజంతా కూడా తండ్రి మీరు ఎక్కల చోటను భద్రపరిచి కాచి కాపాడి తిరిగి రాత్రిగల ప్రార్థనలో పాల్గొనేంత వరకు మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట విని బతిమాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.